మీరు చెవిపోటుతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మీ చెవిపోటును తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే పారిజాతం. దీని శాస్త్రీయ నామం నిస్టాంథిస్ అర్బాటిసిస్. దీని ఆకులు, పువ్వులు, గింజల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి ఈ పారిజాతం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు పారిజాతం ఆకులను మెత్తగా దంచి వాటిని ఆముదంతో ఉడికించి కీళ్ల నొప్పులపై పట్టు వేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా విషజ్వరంతో బాధపడేవాళ్లు పారిజాతపు చిగుళ్ల రసాన్ని తేనెలో కలిపి వాడితే జ్వరాలు నయమవుతాయి. ఇక గజ్జి, తామర లాంటి చర్మ వ్యాధులతో బాధపడేవాళ్లు పారిజాతపు గింజలను మార్చిన మసి హారతి కర్పూరం, కొబ్బరి నూనెలో కలిపి రాస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఇంకా కఫంతో బాధపడేవాళ్లు పారిజాతపు మొక్క చెక్క పొడి, పోక చెక్క పొడి వీటిని తమలపాకులో పెట్టి నమిలి మింగితే కఫం కరిగిపోతుంది. ఇక నులిపురుగుల సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు పారిజాతం ఆకురసంలో మిరియాల పొడి కలిపి తాగితే కడుపులో నులిపురుగులు నశించిపోతాయి. అలాగే చెవిపోటుతో ఇబ్బంది పడేవాళ్లు పారిజాతపు ఆకు రసాన్ని కానీ, పూల రసాన్ని కానీ చెవిలో వేస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే పారిజాతం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.